హలో కుశాంత్, హాయ్. ఎలా ఉంది? ఏమైంది నీకు? సర్జరీ అయింది. సర్జరీ అయిందా? ఏం సర్జరీ అయింది? టాన్సిల్స్. టాన్సిల్స్, ఇంకా ఎడినాయిడ్ కదా? ఎలా ఉంది ఇప్పుడు? సర్జరీ తర్వాత బాగుందా? బాగా తింటున్నావా? ఇప్పుడు బాగా చదువుకుంటున్నావా? హలో అండి, ఎలా అనిపించింది మీకు? నాకు అప్పటికన్నా ఇప్పటికి సర్జరీ అయినంతకి బాగుంది మేడం. ఎందుకంటే సర్జరీ కాకముందు బాగా సఫర్ అయ్యాడు. ఈ గురుకతోటి నైట్ జొల్లు కాల్చడం అట్లా చాలా ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు సర్జరీ అయినాక ఆ ప్రాబ్లం ఏం లేదు. ఇంకోటి తినడం కూడా బాగా తింటున్నాడు, యాక్టివ్ గా ఉంటున్నాడు. ముందు ఎక్కడ వెళ్ళారా మీరు వేరే డాక్టర్స్ దగ్గరికి? వెళ్ళాం మేడం. నార్మల్ గా ఏమంటారు మెడిసిన్ వాడినా, బట్ ఏమంటారు ఏం ఛాన్సెస్ లేవు. ఓకే ఓకే. ఇంకోటి ఈఎన్టీ కూడా వెళ్ళాం మేడం గవర్నమెంట్ లో. అక్కడ కూడా మెడిసిన్ ఇచ్చారు కానీ వాళ్ళు కూడా ఏం సరిగా చెప్పలేదు ఇది ప్రాబ్లం. ఇంకోటి ఇక్కడికి వచ్చిన తర్వాతకే తెలిసింది మేడం మాకు ఎడినాయిడ్ ఉందని. ఎడినాయిడ్ ఉందని ఇక్కడికి వచ్చాకే తెలిసింది. అంతకుముందు ఓన్లీ టాన్సిల్స్ అనుకున్నాము. ఓకే. యాక్చువల్గా ఇట్లా ప్రాబ్లం ఉందనేసి నేను చూసాను, వెళ్ళాను. తర్వాత మా బావకి అడిగాను. మా బావ కొడుకు ఇక్కడ చేయించాడంట, హాస్పిటల్ చేయించాను. ఇప్పుడు బాగుంది, ఇక్కడ చేస్తారు, సరే వెళ్దాం అనేసి మా బావ చెప్తే మా బావ కూడా నేను ఇక్కడికి వచ్చాను, ఆర్మీ హాస్పిటల్కి వచ్చాను. రచన మేడంకి కలిసి మాట్లాడదామని చెప్పారు. సరే అనేసి మాట్లాడిన తర్వాత మేడంతో చెప్పిన తర్వాత సర్జరీ చేయాల్సి వస్తుంది, చాలా హెవీ అయిపోయింది, ఇప్పుడు చాలా ప్రాబ్లం వచ్చింది అని అంటే సరే అని చెప్పి మాట్లాడి చేయించుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా అయింది. ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు నా చేతి మీద పడుకోబెట్టుకునేది, అంటే శ్వాస ఆడకపోయేది, బ్రీతింగ్ చాలా ప్రాబ్లం వచ్చేది, చొల్లు కాచేది. నైట్ మొత్తం నేను నైట్ వెళ్ళుకునేవాడిని, ఎందుకంటే ఎప్పుడూ ప్రాబ్లం వస్తుంది కదా అనేసి ఆ టెన్షన్తో ఉండేది. ఇప్పుడైతే అదేం ప్రాబ్లం లేదు, హ్యాపీగా మంచిగా. ఓకే అండి.